ఈరోజు మేము క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప, సేవకులకు ప్రార్థన, సంఘ ప్రార్థన, మరి సంతోషంగా ఉన్నామంటే దేవుని కృప. మరి ఇక్కడ లేనప్పటికీ మరి వేరే దేశంలో తెలంగాణ వెళ్ళినప్పటికీ సేవకులు మా కోసం ఎంతో ప్రార్థిస్తున్నాం. ఇక్కడ మేము ఇంకా నలుగురు కలిసి ఉన్నామంటే దేవుని కృప. నిజంగా చెప్పాలంటే మా పాప లేకపోతే దేవుని కృప, సేవకుల యొక్క ప్రార్థన, నిజంగా మరి దేవుడు ఎంతో మరి కళ్ళ లోపల నీరు కప్పులు ఉంటాయని చెప్తుంటారు. మరి నీరు కప్పులు ఉంటే మెంటల్గా ఉంటారు, లేకపోతే అడుగులు ఉంటారని చెప్తుంటారు. అట్లా ప్రార్థన చేసి మరి 12 నెలలు పాపకు క్షేమంగా ఉంది. అది దేవుని కృప. విధానం మళ్ళీ కట్టాలంటాం దేవుని కృప. మరి రోజు మేము సంతోషంగా ఉన్నామంటే దేవుని కృప. ఆ విషయం దేవుని మంచి కాశీ కాపాడింది. నేను రాత్రి ఒక విషయం అయితే నైట్ అంతా మరి చెన్నై నుంచి ఇక్కడ వచ్చింది. ఒక నైట్కి మరి అది కూడా 5 మందిని దాటుకుని పోయి ఆ పాడుతున్నాను. చనిపోయిందంటే ఈరోజు చనిపోతారు అనుకోలేదు. ఇంకా ఈరోజు అనుకున్నది. కానీ అలా కాకుండా దేవుడు మమ్మల్ని ఎంతగా కాశీ కాపాడు. మరి అంత దూరం నుంచి ఒకటో రోజు ప్రయాణం అయితే ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా, ఎటువంటి ప్రమాదాలు రాకుండా మమ్మల్ని దేవుడు కాశీ కాపాడుతూ మరి రాకపోకలంతా దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు సంవత్సరం అంతా మమ్మల్ని కాశీ కాపాడుతున్నప్పుడు నా కుటుంబం, నా సహోదరులు, నా తండ్రి క్షేమంగా కాపాడింది. దేవుడు మా పరివారంలో దేవుడు ఎంతగా కాశీ కాపాడింది. మాకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎన్నో శోధనలు వచ్చి ఎన్నో కష్టాలు కొంచెం బాగా అనిపించినప్పటికీ కానీ దైవజనుల ప్రార్థన వల్ల క్షేమంగా మరి ఎంతో దైవజనులు మమ్మల్ని ఆదరించారనమాట. నేను ఎంతో బాధపడినప్పటికీ దైవజనుల ప్రార్థన వల్ల దైవజనులు ఎంతో ఆదరణ చూపిందనమాట. ప్రతి కష్టాల నుంచి దేవుడు మమ్మల్ని ఎంతో కాచి కాపాడండి. భాష